గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటుగా గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్స్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ రైడ్లో భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. చేయను నా డ్యూటీకి అడ్డం తలక. సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడ్డారు. తన పుట్టినరోజు సందర్భంగా చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్ లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ బర్త్డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు 50 మంది హాజరు కాగా అందులో మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ పార్టీలో భారీగా విదేశీ మద్యంతో పాటుగా గంజాయి కూడా సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పార్టీ జరుగుతున్న త్రిపుర రిసార్ట్స్ పై చేవెళ్ల పోలీసులు ఆకస్మిక దాడులు కూడా చేశారు. ఈ రైడ్లో భారీగా విదేశీ మద్యాన్ని సీజ్ చేశారు. 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా అందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు పార్టీ నిర్వాహకులపై పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసును కూడా నమోదు చేసుకుని దర్యాప్తుని ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ లో అందిస్తారు. తేజ, చెప్పండి, సింగర్ మంగ్లీకి ఆల్మోస్ట్ తన బర్త్డే వేడుకల్లో రైడ్ జరిగినప్పుడు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు కూడా నమోదు చేసినట్లుగా మనం తాజాగా చూస్తున్నాం కదా. ఏంటి తేజ దీనికి సంబంధించి పూర్తి సమాచారం? లక్ష్మి, మనకి ఎప్పుడు ఒక సామెత ఉంటుంది, అనుకున్నది ఒకటి అయినదొకటి అనేటువంటి స్థాయిలో కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఎక్కడ ఏ విధమైనటువంటి గంజాయి కానీ లేదంటే మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కానీ వాడితే వాటిని పూర్తి స్థాయిలో ఎక్కడైనా కానీ ఏ విధంగా అయినా కానీ ఇన్ఫర్మేషన్ పసిగట్టడంతో పాటు వారందరినీ కూడా కటకటాల్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే తాజాగా మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం సింగర్ గా, అంటే చాలా ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్నటువంటి మంగ్లీ అయితే మాత్రం ప్రస్తుతం మంగ్లీ వంతు వచ్చింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే సినీతారులు ఇప్పటికే రేవ్ పార్టీలలో కానీ ఈ విధమైనటువంటి పార్టీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పోలీసులకు పట్టుబడ్డ పరిస్థితులు చూసాం. అయితే తాజాగా మాత్రం ఇటు చేవెళ్ల ప్రాంతంలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ, అంటే సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలకైతే మాత్రం ఒక 50 మంది వరకు హాజరైనట్లుగా తెలుస్తుంది. చాలా అట్టహాసంగా కూడా అక్కడ రిసార్ట్ పర్మిషన్ తీసుకోవడంతో పాటు అక్కడ భారీగా కూడా విదేశీ మద్యాన్ని వినియోగించారు. ఏ విధమైనటువంటి అనుమతి కూడా పార్టీకి పోలీసు నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ విధమైనటువంటి అనుమతి పోలీసు నుంచి తీసుకోలేదు. అక్కడ గంజాయి కూడా ఉపయోగించారు అనేటువంటి స్థాయిలో అయితే మాత్రం వార్తలు వినిపించాయి. అయితే అక్కడ సమాచారం అందుకున్నటువంటి చేవెళ్ల పోలీసులు అయితే మాత్రం అక్కడ స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ కి చేరుకొని అక్కడ పూర్తిగా కూడా అక్కడ పరిశీలిస్తే మాత్రం అక్కడ మొత్తంగా విదేశీ మద్యం అనేటువంటిది అక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ దాంతో పాటు అక్కడ చాలా మంది అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల పైన కూడా ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు. మంగ్లీ పైన కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు అయినటువంటి పరిస్థితి. కానీ అక్కడ 48 మందిలో మొత్తంగా అందరినీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా అయితే మాత్రం 9 మందికి గంజాయి తీసుకున్నట్లు పాజిటివ్ గా అయితే మాత్రం తెలియదు. దీంతో పోలీసులు అయితే చాలా సీరియస్ అయ్యారు. అయితే పోలీసుల పైన కూడా తన ఫోటోలు డిలీట్ చేయాలి, లేకపోతే వారు తీసినటువంటి వీడియోలు డిలీట్ చేయాలంటూ కూడా కొంత పోలీసులతో సింగర్ మంగ్లీ వాగ్వాదం చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం చూసి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, ఇక్కడ చూసుకుంటే ఈ నేపథ్యంలో తను పోలీసుల పట్ల వాగ్వాదానికి దిగింది. అలాగే అక్కడ గంజాయి టెస్ట్ చేయగా 9 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. అసలు ఈ నేపథ్యంలో మంగ్లీ ఓవరాల్ గా అసలు ఈవెంట్ గురించి ఏం చెప్తుంది?
అంటే మంగ్లీ మాత్రం అంటే తను ఏ మాత్రం కూడా ఇటు గంజాయి వినియోగించలేదు, ఏ విధమైనటువంటి మాదక ద్రవ్యాలు వినియోగించలేదు. కేవలం ఒక కేక్ కట్ చేయడానికి లేదా బర్త్డే పార్టీకి అని చెప్పి కేవలం అక్కడికి తనకు సంబంధించినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో అందులో సినీ ప్రముఖులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇంకా వారి స్నేహితులు కూడా ఉన్నారు. వారందరినీ చాలా లిమిటెడ్ మెంబర్స్ ని, కొంతమందిని మాత్రమే నేను పిలిచాను, ఏ విధమైనటువంటిది ఉపయోగించట్లేదని చెప్పి కొంచెం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటు పోలీసులు మాత్రం అక్కడ వారు చెప్పినటువంటి మాట అని కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టెస్టులు అయితే నిర్వహించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగైతే మాత్రం 48కి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 9 మందికి గంజాయి తీసుకున్నట్లుగా పాజిటివ్ గా తేలింది. అంటే ఇది కేవలం మాట దాటేసేటువంటి ధోరణి ఇటు మంగిలి వ్యవహరిస్తున్నారు. కానీ ఈ విధమైనటువంటి విదేశీ మద్యాన్ని కూడా ఇక్కడికి వాడారు. దానికి కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేవు. అసలు ఇక్కడ ఈ చేవెళ్ళ రిసార్ట్, అక్కడ ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ కి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి అనుమతి లేదు. అనుమతి లేకుండా ఈ విధంగా చేయడం అనేటువంటిది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా అందుకనే మేము పూర్తిగా అదుపులోకి తీసుకున్నాం అనేటువంటిది అయితే పోలీసులు చెప్తున్నారు. ఏదైనా పోలీసులతో అయితే మాత్రం ఆమె కొత్త వాగ్వాదానికి దిగేటువంటి ప్రయత్నం చేశారు, ఆర్గ్యూ చేసేటువంటి ప్రయత్నం మంగిలి చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా మొత్తంగా 9 మందికి ఇటు గంజాయి పాజిటివ్ గా తేలినట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ, ఇప్పుడు చూసుకుంటే మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసినట్లు మీరు చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా పోలీసులకి అంటే వాళ్ళు కూడా వాగ్వాదంలో చోటు చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ నంది డిలీట్ చేయమని వీళ్ళందరూ కూడా పోలీసులకు ఎదురు తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొంచెం గట్టిగానే వాళ్ళకి సమాధానం ఇచ్చుంటారు. ఓవరాల్గా ఇప్పుడైతే ఏంటి అసలు దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే పోలీసులు ఇప్పుడే కాదు, గత ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేటువంటి, లేకపోతే ఈ ఏదైతే డ్రగ్స్ విషయంలో అయితే మాత్రం చాలా సీరియస్ గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే తెలంగాణ పోలీస్ వ్యవస్థ కానీ చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే గంజాయి అనేటువంటిది వినియోగం అనేటువంటిది ఎక్కువైపోవటం వల్ల ఏ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో మర్డర్లు జరుగుతున్నాయి, ఏ స్థాయిలో బలాత్కారాలు జరుగుతున్నాయి అనేటువంటి పరిస్థితి, అంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తించేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే యువత మధ్యకు బానిసవటం వల్ల, లేదంటే ఈ మత్తు పదార్థాలకు బానిసవటం వల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు, అనారోగ్య కారణాలే కాకుండా సంఘ విద్రోహ శక్తులుగా కూడా తయారయ్యేటువంటి ప్రమాదం ఉందని మానసిక వైద్య నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కానీ పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ పోలీసులతో పూర్తి స్థాయిలో అటు నిర్వాహకులు, మీరు అడిగినట్లుగా నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు, అదేవిధంగా సింగర్ మంగ్లీ కూడా వాగ్వాదానికి దిగారు. అక్కడ వారు తీసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ తక్షణమే డిలీట్ చేయాలి అనేటువంటి స్థాయిలో కూడా పోలీసులతో వాగ్వాదం చేయడమే కాకుండా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇది పూర్తిగా కూడా చట్ట విరుద్ధం ఇక్కడ. ఎందుకంటే గంజాయి వినియోగం జరిగింది, గంజాయి వినియోగం జరిగితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈవెంట్ కి ఇక్కడ ఏ విధమైనటువంటి అనుమతి తీసుకోలేదు. అదేవిధంగా విదేశీ మద్యాన్ని కూడా ఇక్కడ వినియోగించారు. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకునే ఎన్డీపీఎస్ యాక్ట్ అనేటువంటిది పెట్టడం జరిగింది. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కిందే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటిది అయితే మాత్రం పోలీసులు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.